శాఖ ద్వారా నిన్న అంతర్జాతీయ అవార్డు వచ్చింది. జనసేనకి ఇచ్చినటువంటి పర్యాటక శాఖలో ఆయనకు వచ్చిన అవార్డు గురించి ఎందుకు చెప్పట్లేదు? అలాగే ఇంతవరకు కూడా దేశంలో ఎవరు ఇవ్వలేనటువంటి రేషన్ కార్డులకి స్మార్ట్ కార్డులు ఇచ్చారు. ఆయనకు ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ ద్వారా ఆయనకు చేసినటువంటి సేవలను ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రతి ఇంటికి కూడా జలజీవన మిషన్ ద్వారా నల్లాలు వేయటం, అది సామాజిక అభివృద్ధి, అలాగే రోడ్లు, డ్రైన్లు, నిర్మాణాల డెవలప్మెంట్, అలాగే గిన్నీస్ బుక్ రికార్డులు, ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అవన్నీ చెప్పుకోవడంలో ఖచ్చితంగా విఫలం అయిపోయారు. చెప్తున్నాను, నిన్న మీటింగ్ లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ రాష్ట్రంకి సువర్ణ అధ్యాయం సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిని చెప్పుకోవడంలో ఆయన పూర్తిగా విఫలం అయిపోయారండి. నేను చెప్తున్నాను, ఆయన ఎంతసేపు ఈ కులాలు, మతాలు, జనరల్ లాజిక్ క్వశ్చన్స్ ఇవన్నీ మానేసి బయటకు వచ్చి పార్టీ ఏం అభివృద్ధి చేస్తుంది, పార్టీ మీదే మాట్లాడమని చెప్పి నేను ఆయనకు విన్నవించుకుంటున్నాను. పదే పదే నేను చెప్తున్నాను, ప్రతిపక్షాలకి మీరు అవకాశం ఇస్తున్నారు. ఇంకా మీ వ్యక్తిగతంగా మాట్లాడటం, కులాల గురించి మాట్లాడటం, మతాల గురించి మాట్లాడటం ఇవేమి వద్దండి. ఈ ప్రస్తావనలు ఇవ్వద్దు. మీరు అన్ని కులాల మనిషి పవన్ కళ్యాణ్ గారు, అన్ని కులాలకి న్యాయం చేసేయాలనుకునేటువంటి మనిషి. మీ సొంత డబ్బులు కూడా ఈ రోజు 40 మంది విద్యార్థులు చదివించారు. మీ వల్ల 580 మార్కులు పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు. 30 పడకల ఆసుపత్రిని పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి చేస్తున్నారు. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇవన్నీ ఒక్క ప్రస్తావన కూడా మీరు చెప్పుకోకపోతే ఎలాగా? ఏమి చేయలేనటువంటి నాయకులు ఈ రోజున మిథునాని మీటర్లు సమగ్రంగా అభివృద్ధి లీడర్స్ కింద అవుతున్నారు. మీ సొంత జీతాన్ని కూడా వెచ్చించి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దారబోతున్న మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు? ఇంకా ఎంతసేపు ఈ కులాలు, ఈ మతాలు, వేదాంతాలు ఇవన్నీ అనవసరం అండి. చెప్తున్నాను నేను, ఈ వేదాంతాలు అయ్యప్ప గారు చేస్తున్న పనిని చెప్పుకోవటంలో జనసేనాని విఫలమవుతున్నారు అంటారు మీరు? 100కి 100% అండి. ఏ మీటింగ్ లో అయినా సరే కులాల గురించి మాట్లాడద్దు, మతాల గురించి మాట్లాడద్దు, లేకపోతే బాలగంగాధర్ తిలక్ నేను పార్టీ పెట్టినప్పుడు కానీ ఈ బాలగంగాధర్ తిలక్ వాక్యాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. నేను దయచేసి ఇది ఆవేదన అండి. ఆయన ఎవరు చేయలేనటువంటి అభివృద్ధినేమో వాళ్ళు చేసేసారు, అయ్యొచ్చేట్లు రాష్ట్రానికి గొప్పలు చెప్పేసుకున్నటువంటి నాయకులు చూసాను తప్ప చేసి కూడా ఆయన 40 మందిని చదివించారు. ఆ విద్యార్థులను తీసుకొచ్చిన ఆ సభలో సన్మానం చేస్తే ఆయన ఆదర్శాలని 10 మందికి చాటి చెప్తారండి. ఆయన చేసిన మంచి ప్రమోట్ అవ్వట్లేదు. అలా జనసేన నాయకులు కూడా నేను ఇప్పుడు చెప్పానండి, జనసేన నియోజకవర్గాల్లో జన సైనికులు ఎవరో మంగళవారం హుస్సేన్ అని చెప్పారు. అలాంటి మంగళవారం హుస్సేన్లు, శుక్రవారం హుస్సేన్లు చాలా మంది ఈ రోజు జనసేనలో ఉన్నారు. చెప్తున్నాను, జనసేన పార్టీకి వచ్చినటువంటి కష్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకి, ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎవరికి కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి చేసినటువంటి అవినీతి జరుగుతున్నటువంటి ఆకృత్యాలన్నీ చెప్తున్నా గానీ ఎక్కడో మంగళవారం హుస్సేన్ గారు ఎవరో సాయం చేశారంట. మరి అలాంటి మంగళవారం హుస్సేన్లు చాలా మంది జనసేనలో పోరాడి, అయ్యా మా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుంది, మాకు కార్యకర్తలకు న్యాయం చేయండి, లేకపోతే కార్యకర్తలు ఇచ్చేయండి. నేనే ఒక చాట్రాయిలో అమ్మడి దీపు అనే ఒక అబ్బాయికి చంపేస్తే ఇంతవరకు న్యాయం జరగలేదు. నేను ఆ సమస్యని కేంద్ర మానవ హక్కుల సంఘానికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా జనసేన జెండా పట్టుకున్న ఆ కార్యకర్త కుటుంబానికి న్యాయం జరగలేదు అంటే మరి ఎటువంటి మంగళవారం కావాలి? ఈ రోజున నేను చెప్తున్నాను, చాట్రాయి ఘటనే కాదు. అలాగే ఇప్పుడు సొంతలు మల్లయ్య అని చెప్పి 42 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా నేను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే కానీ పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి చచ్చిపోవడం జరిగింది. చంపేశారు అతన్ని. ఆ నిందితులు అరెస్ట్ చేయడానికి రాష్ట్ర లోపల రోడ్లు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అండి ప్రకాశం జిల్లాలో. మల్లయ్య నేను ఆవేదనతో చెప్తున్నానండి, ఈ రోజున జన సైనికులకి రాష్ట్రంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు, కలెక్టర్లు, ఎవరు ఎంఆర్ఓలు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తున్నా న్యాయం జరగట్లేదు. నేను బట్టి వాస్తవంగా చెప్తున్నానండి. ఒక్క నిమిషం నాకు టైం వాళ్ళ గురువు గారు ఏమనుకోవచ్చు. అది సమయం అయిపోవడం కాదండి. ఇక్కడ జనసేన కార్యకర్తలకి ఎస్పీ జిల్లా కార్యాలయాల్లో ఇచ్చినటువంటి సమస్యల మీద పూర్తిగా ఇప్పుడు మా గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీలో అవినీతి జరిగింది, కోర్టుల మీద అవినీతి జరిగింది, వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ అంతకు ముందు కానీ. నేను ఆ విషయాన్ని రాతపూర్వకంగా పట్టుకెళ్ళినటువంటి మా మంత్రి కందులు దుర్గేష్ గారు కూడా పట్టించుకోవట్లేదు. మరి మంగళవారం హుస్సేన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగితే సమాధానం లేదు. మరి మన అవినీతి మీద పోరాటం అనేది ఆయన భావజాలంలో మేము బతుకుతున్నాం. ఈ రాష్ట్రంలో జన సైనికులుగా ఎక్కడ అన్యాయం జరిగినా, లేకపోతే ఎవరికైనా సామాన్య మానవులకు అన్యాయం జరిగినా, అలాగే ఇతర కార్యకర్తలకు అన్యాయం జరిగినా సరే
మేము పోరాడతాం. మా జనసేన సిద్ధాంతంలో పోరాటమే మా ఆయుధం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఒక జర్నలిస్ట్ గా వచ్చినా గానీ ఆయన అభిమానిగా ఆయన అంటే ఇష్టం మీద ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రమోట్ అవ్వట్లేదు. ఆయన తీసుకొచ్చిన యాభై పంచాయతీరాజ్ శాఖ ద్వారా దేశంలో ఎవరూ చేయలేనటువంటి విప్లవాత్మకమైన మార్పులు, పల్లెలు, Okay, sir. రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు ఎన్నో చేశారండి. మరి ఇవన్నీ ప్రమోట్ చేయట్లేదు. Right. పోనీ అధికార ప్రతినిధులు ఇస్తారు, వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, డిబేట్లు వచ్చి వాళ్ళ మీద దెబ్బలాడతారు. ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పట్లేదు, ఆయన గురించి ప్రమోట్ చేయట్లేదు. అలా జనసేన చేసే కార్యక్రమాలు ప్రమోట్ చేయట్లేదు. ఇక్కడ కేవలం లాభం. ఈ ఇసుక మాఫీ ఆగలేదు, అవినీతి ఆగలేదండి. ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉన్నాయి సార్. మా జనసేన కార్యకర్తలు పోరాటాలు చేస్తున్నారు, అయినా సరే న్యాయం జరగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కలిసేటువంటి అవకాశం ఇవ్వండి. మీకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు మన కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఎంత అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో, ఎక్కడ మీరు మార్పు మీకోసం వస్తానని కూడా నిన్న ఆయన చెప్పారు. ఎస్, కార్యకర్తలతో కూడా డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతానని చెప్పారు. లోకేష్ బాబు గారిని కూడా కలవాలండి. మీ యొక్క నేను చంద్రబాబు గారికి లోకేష్ గారికి మాకు తెలియట్లేదు. రైట్, ఇక్కడ ఎమ్మెల్యే మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది అయ్యప్ప గారు, మీ ఆక్రాంతి అర్థమైంది. అన్యత భావించండి, సమయం తక్కువ ఉంది. అవకాశం ఉంది. Yes, yes. మార్పు చేయమని కోరుతున్నాం. Right. మేము వైసీపీ నుంచి మేము ఎందుకు ఈ రాష్ట్రంలో అధికారం మీకు రావాలని కోరుకున్న ఓటు వేసామో ఆ మార్పు అయితే జరగట్లేదని నేను ఘంటాపదంగా చెప్తానండి. రైట్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ఏదైతే ఈ డిబేట్ స్టార్ట్ చేయడం పక్క రాష్ట్రంతో మాట్లాడడం, చివరికి విజయ్ గారు కూడా పూర్తి మెజార్టీ లేకుండా 5-6 పార్టీలతో కలిసి పోయారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం 43 రాజకీయ పార్టీలతో 20 మంది రాష్ట్రాల్లో 20 టీముల్ని ఇండియా చేసింది. 8 టీములు మాత్రమే అక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన 5 3 వచ్చి కాంగ్రెస్ చేసింది. అలాంటప్పుడు వైఎస్ఆర్ చెప్పి పదే ఎందుకు ఒంటరిగా రాలేదు, ఎందుకు ఒంటరి రాలేదు? భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిని అంత పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు కోరుకుంటా ఉంటే వీళ్ళేమనంటే మేము ఒంటరిగా ఉంటాం, మేము సింగల్ గా వస్తాం అని రకరకాలుగా చెప్పుకుంటూ దాన్ని ఏదో మమ్మల్ని పక్క రాష్ట్రంలో విజయ్ గారిని చూపిస్తూ లేదా తమిళనాడులో చూపిస్తూ రకరకాల మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్దేశం ఏమంటారు? చివరిగా చెప్పండి, వాళ్ళ ఉద్దేశం ఏమంటారు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? వైసీపీ వాళ్ళ ఉద్దేశం? భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 20 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రులు. ప్రజలే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు, ప్రజలే సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వైఎస్ఆర్ సిపి సింగిల్ జెండా ఎత్తుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు. రైట్, రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి మీరు కూడా. గారు ఎవరి కర్మగా బాధ్యులు, ఎవరు ఇష్టం కలిగిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే కులాలు ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలనుకున్నాం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలనుకున్నాం, 7 సిద్ధాంతాలు పెట్టాం, ఈ 7 సిద్ధాంతాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనుకున్నాం, తీసుకెళ్ళలేదని. తీసుకెళ్ళాలి కదా 7 సిద్ధాంతాలు. ఇప్పుడు శ్రీవరనట్టి కల్తీ జరిగింది, కల్తీ చేసింది హిందువులే అని ఆయన అంత ఓపెన్ గా మాట్లాడి ఓపెన్ గా చెప్పినప్పుడు మరి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి మీరు చదువుతున్న బట్టలు వేసుకొని ఆ రోజున తిరుపతి వెళ్ళి అదే క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా, అదే ముస్లింస్ జరిగితే ఊరుకుంటారా అని ఎందుకు రెచ్చగొట్టారు? అరే మీ హిందువులే కల్తీ చేశారు, మీ హిందువులే ఆ రకంగా ఇచ్చేసారు అని మీ భావన మీలో ఉన్నప్పుడు హిందువులందరూ ఒక తాటిపైకి రండి, హిందువులు ఇదైందని ఆ రోజు ఎందుకు మాట్లాడకపోయారు? అంటే కులాలు మతాల ప్రస్తావన లేకుండా మీరు రాజకీయాలు చేయలేదని అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ జనాలకి కులం ఉందో తెలియదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనే వాదం ఉందో తెలియదు. కొంతమంది జయ అమరావతి అంటారు, కొంతమంది జయ ఆంధ్ర అంటారు. మీకు కన్ఫ్యూజన్ అండి. జయ అమరావతి వస్తున్నారు, ఓకే, జయ ఆంధ్ర అన్నండి అంటున్నారు, గడికేమో కులం అంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ జరిగిందండి మొన్న. ఆయన ఇబ్బందులు ఆయన చెప్పారు, ఏదో ఆయనకి సైనస్ ప్రాబ్లం వచ్చిందని, ఆ స్పైనల్ కార్డు ఏదో దెబ్బతినుందని, భుజాలు నొప్పులని. ఆ తెలిసినంత వరకు ఆ వేపికి కాకుండా మెదడుకి ఏదో చిప్పు తగిలించినట్టు ఉన్నారు ఆపరేషన్ చేసి. అందుకే కొంచెం మార్పు వచ్చినట్టుంది పవన్ కళ్యాణ్ గారికి. నాకు తెలిసి ముక్కు చేయాల్సిన ఆపరేషన్ మెదడుకి చేసినట్టున్నారు. ఇంకోసారి ఆపరేషన్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అంతా సెట్ అవుతుంది అనుకున్నది. సరే పోన్లేండి, ఇక అలాగే అనిద్దాం. ఎస్, అజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్షేమానికి వ్యతిరేకమన్నాడు, సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్నాడు. 2019లో సంక్షేమాన్ని ప్రకటించాడు.